జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో మీకు అందరికీ తెలుసు ఆటోమొబైల్ థెఫ్ట్స్ తరచుగా జరుగుతున్నాయి అని చెప్పి ఎవరైతే ఇళ్ళ పక్కన పెట్టుకొని పార్కింగ్ చేయడానికి రోడ్డు మీద పెట్టుకున్న వలన వీళ్ళు ఏదైతే లాక్ ఉందో డూప్లికేట్ లాక్స్ తోటి ఆ బైక్స్ని తీసి ఆ డూప్లికేట్ లాక్ ఉపయోగించి దాన్ని థెఫ్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే మన పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మిగతా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా అట్లాగే 17 బైక్లు రికవరీ చేయడం జరిగింది. రికవరీ చేసిన టీంలో విజయ్ నాయక్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ జీడిమెట్ల, తర్వాత శ్రీనివాసరావు ఆధ్వర్యంలో, తర్వాత వాళ్ళ స్టాఫ్ ప్రభాకర్ నైట్ చేసేవాటుంది, ప్రభాకర్, రవి నాయక్, తర్వాత లక్ష్మణ్, రాజశేఖర్, చెట్లు, ధార్మియా, ఎస్ఐ వీళ్ళందరూ కూడా ఎఫర్ట్స్ పెట్టారు. మొత్తం 17 బైక్లు చేసినట్టు బాగానే మా వాళ్ళందరూ ఎఫర్ట్స్ పెట్టినందువల్ల ఈ వర్కౌట్ చేయడం జరిగింది. మంచి వర్క్ కావడం జరిగింది. సో ఇందులో మన పోలీస్ స్టేషన్ ఈ నేరస్తులు ఎవరైతే ఉన్నారో గోగుల దేవ సహాయం, ఇతను ఆల్రెడీ పాత అఫెండరే. ఇంతకుముందు కూడా 2 కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఒకటి క్రైమ్ నెంబర్ 155 మేడ్చల్ పోలీస్ స్టేషను, మన మేడ్చల్ మల్కాజ్గిరి అది. రెండోదేమో మనకి బిక్కనూరు పోలీస్ స్టేషన్, కామారెడ్డి డిస్ట్రిక్ట్లో వస్తుంది. బిక్కనూరు పోలీస్ స్టేషన్ ఒకటి, మేడ్చల్ పోలీస్ స్టేషన్ ఒకటి. ఇంతకుముందు కూడా ఇతను ఏదైతే దేవ సహాయం ఉన్నాడో 2 అఫెన్సులు చేశాడు. ఇది పాత అఫెండరే, ఇతను పాత నేరస్తుడే. ఆ తర్వాత అతను ఇంకొక సహాయం తీసుకున్నాడు, రెడ్డి రమేష్ అని. సో ఇతను ముందు ఏదైతే 2 నేరాలు జరిగినాయో ఆ నేరాలు ఓన్లీ దేవ సహాయం మాత్రమే ఉన్నాడు. తర్వాత ఈ 17 బైకులు ఎక్కడైతే అఫెన్సులు జరిగినాయో వాటిల్లో దేవ సహాయం మరియు రెడ్డి రమేష్ ఇద్దరు కూడా ఇన్వాల్వ్ కావడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా బైక్స్ దొంగతనం చేసి, ఎవరైతే మన్నే రాజు అని మన దగ్గర ఉంటాడు, మన ఏరియాలోనే ఉంటాడు, అక్కడ కళావతి నగర్లో ఉంటాడు, ఇతనికి ఇస్తే ఇతను తీసుకెళ్ళి బైక్ మెకానిక్ ఉంటాడు, కళాల శివకుమార్ అని. ఇక్కడ లింగంపేట నిజామాబాద్ డిస్టిక్లో ఉంటుంది. ఇది కామారెడ్డి నిజామాబాద్ డిస్టిక్లో. అక్కడ మెకానిక్ ఇతను. ఎవరైతే ఇద్దరు కలిసి, ఎవరు దేవ సహాయము రమేష్ కలిసి మన్నే రాజు కనుక హ్యాండ్ ఓవర్ చేస్తే అతను తీసుకెళ్ళి లింగంపేటలో, నిజామాబాద్ డిస్టిక్ లింగంపేటలో ఉన్న శివకుమార్కి ఇవ్వడం జరుగుతుంది. ఇస్తే వాళ్ళు ఏం చేశారంటే అక్కడ నంబర్ ప్లేట్లు మార్చి, ఇంకా ఏదైతే సిమిలర్ బైక్, ఫర్ ఎగ్జాంపుల్ షైన్ బైక్ పోతే ఆ షైన్ బైకు చేసిస్ నెంబరు, ఇంజిన్ నెంబర్లో కూడా మార్చారు. ఇది ఐడెంటిఫై చేయడం కొంత డిఫికల్ట్ టాస్క్. అయినా వాళ్ళందరూ అవి కూడా మార్చి వాటిని వేరే వాళ్ళకి అమ్మటం, ఇదే ఒరిజినల్ బండి అన్నట్టు అమ్మటం జరిగింది. సో మా వాళ్ళు మంచి ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళని అప్రహెండ్ చేశారు, నేరస్తులను పట్టుకున్నారు. గుడ్ జాబ్. వన్స్ అగైన్ విజయ్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్కి, విజయ్ నాయక్, శ్రీనివాసరావు ఇన్స్పెక్టరు, ధార్మియా ఎస్ఐ, సో అదర్ టీమ్ మెంబర్స్ ప్రభాకర్, రవి, తర్వాత రాజశేఖర్ అండ్ లక్ష్మణ్ వీళ్ళందరూ కూడా మంచి ఎఫర్ట్స్ పెట్టారు. వాళ్ళకి కన్సర్న్డ్ సీనియర్ సుపీరియర్ ఆఫీసర్ తోటి కలిసి ఇక్కడ మంచి రివార్డ్ జరిగింది. ఇదంతా కూడా మా డీసీపీ గారు, బాలానగర్ డీసీపీ గారు శ్రీనివాసరావు సారు, డీసీపీ గారు మంచి ప్రాపర్గా గైడ్ చేయడం వలన ఇటువంటి మంచి డిటెక్షన్ జరిగింది. సో ఇవి ఏ పోలీస్ స్టేషన్ అనేది ఒక మాట చెప్తాను. ఇవి జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో 8 బైకులు పోయినాయి. అదేవిధంగా సూరారం పోలీస్ స్టేషన్ 4 బైకులు, తర్వాత జగదగిరికోటలో 1 బైకు, నర్సాపూర్ 1, కామారెడ్డి 1, ఎల్లారెడ్డి 1, మెదక్ టౌన్ నుంచి బైకులు పోవడం జరిగింది. మొత్తం టోటల్ 17. సో ఈ 17 బైకులు కూడా ఇంటాక్ట్గా రికవర్ చేశారు. గుడ్ ఎఫర్ట్స్. సో మీరు కూడా ఇటువంటి మిత్రులకి, మీడియా మిత్రులు కూడా సహకరించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.